ఓం శ్రీ శివభక్త విలాసము 7 సుందర వృద్ధుల సంవాదము. శ్రీ అగస్త్యుడు. వివాహ మహోత్సవ సందర్శనమునకై ఆహుతులైన మహోదయులందరూ సభతీరి ఉన్నారు. బంగారు పాలికలు, పేలాలతో నింపబడిన కుంభములు, సమిధలు, దర్భలు, పూలతో గరికలతో నింపబడిన మూకుళ్లు, సన్నికల్లు ఇట్టి సామగ్రులన్నీ ఆయా ఉచిత స్థానములలో అందముగా అమర్చబడి కన్నుల పండుగ గొల్పుచుండినవి. అంత అంకురార్పణము చేసి సుందరుడు చేతికి తోరము కట్టుకుని ఉండగా షట్కర్మ నిపుణుడైన పురోహితుడు మరికొంతమంది ద్విజోత్తములతో కలిసి వారి అనుమతి తీసుకొని సుందరుని వివాహ మంగళమును ఆరంభించాడు. ఈ విధముగా సుందరుని వివాహ సంకల్పము చేయబడగా ఆ సభా మధ్యమున మబ్బుల నడుమ మెరుపువలే ఓ పండు ముసలి కనబడినాడు. చేతిలో సర్పం వలె మెలికలు తిరిగిన ఊతకర్ర, తడబడే అడుగులు, జరాభారముతో నిరసిన దట్టమైన కనుబొమ్మల కనురెప్పల వెండ్రుకలు, బంగారు కుండలముల బరువులచే సాగిన చెవికుట్లు, గాలికి కదులుచున్న శిఖ, శరీరకాంతిలో కలిసిపోయిన శ్వేత భస్మము, దట్టముగా చిక్కులుబడిన రుద్రాక్ష మాలికలు, ఉబికి తేలి కల్పలత వల్లే అల్లుకున్నట్లు కనిపించు మెడ నరములు, నడుము వంగి ఉన్న ఎత్తుగా కనబడు విగ్రహము, ముఖముపై స్పష్టమై కనబడు అలసట, సంసార భారము చేతనేమో అట్టి శతవృద్ధిని చూచిన సభ అంతటా అది ఇది అని చెప్పలేని కలవరము. కొందరు అప్రయత్నముగా అతని పాదములపై పడ్డారు. కొందరు ముప్పిరిగొన్న భక్తి ఆప్యాయతలతో అతనికి చేయూతనిచ్చారు. ఇతరులు దిగ్భ్రమతో అతన్ని చూచుచుండగా వధువు తండ్రి షడంగవిత్ అతనికి సముచిత ఆసనమును ఏర్పరిచాడు. అతని కాంచిన పిల్లలలో ఏదో తెలియని సంబరము, ఉత్సవము, గిలిగింత అతన్ని ముట్టడించి కేరింతలాడసాగారు. అతని తాకుటకు వారికి ఆపలేని ఉబలాటము పాపము. సనాతన ధర్మము చిక్కబడి రూపుదాల్చెనా అన్నట్లున్న అతడు శివుడో లేక నంది వంటి శైవుడో అయి ఉండునని సుందరుడు భావించాడు. మొత్తము మీద సర్వాత్మన అతడు పరమ పూజనీయుడు అని నిశ్చయించాడు సుందరుడు. భద్రపీఠముపై టీవీగా ఆసీనుడై ఉన్న అతన్ని చూచి సుందరుని తండ్రి జటిలుడు వినయ విధేయతలు ఉట్టిపడగా, అయ్యా, తమరు ఎవరు? తమ నామధేయమేమి? ఎచ్చట నుండి తెంచారు? తమ దర్శన మాత్రము చేత మమ్ము కృతార్థులను చేశారు. మా తపములు ఫలించాయి అని కుశలము అడిగాడు. వృద్ధుడు తన చేతివేళ్లను ఆడించుచూ, మా నివాసము కమలానగరము. మీరు నన్ను ఎరుగరు. నీవు మాత్రము నన్ను అప్పుడప్పుడు చూచియే ఉంటివి. ఈ విషయము అట్లుండనిమ్ము. ఇచ్చట మీరందరూ గుమికూడిన ఈ సందర్భమేమి? స్త్రీ బాలురే కాక మంగళవాద్య గీతములు శ్రవ శుభముగా ఉన్నవి ఎందుకో? జటిలుడు. కమలాలయనాథుడు అను పేరుగలవాడు, జనులచే సుందరుడు అని పిలువబడువాడు, సర్వశాస్త్ర పారంగతుడు అగు ఇతడు నా తపఃఫలముగా కుమారుడై జన్మించాడు. ప్రస్తుతము ఇతనికి వివాహము జరుపుచున్నాము. తమామోఘ ఆశీర్వచన పౌష్కల్యముతో ఈ క్రతువు నిరవధ్యముగా నెరవేరుగాక. ఇట్లు జటిలుడు చెప్పగా విన్న వృద్ధుడు తడబడుచు మాటల మధ్య కొన్ని వర్ణములు జారిపోవుచుండగా పిడుగుల వంటి ఈ మాటలు పలికాడు. వృద్ధుడు. ఇచ్చట సమావేశమైన మహాజనులెల్లరూ నేను చెప్పదలుచుకున్న ఈ మాటలు విందురుగాక. ఈ సుందరుడు నాకు దాసుడు. మూర్ఖుడైన ఈతడు నన్ను భ్రమింపజేసి బలవంతముగా ఈ జటులునికి పుత్రుడై వృద్ధుడనైన నన్ను లెక్క చేయక ఇప్పుడు తగుదునమ్మా అని పెళ్లికి తయారై కూర్చుండుట ఇతని ముచ్చుతనమునకు మచ్చుతునక. మా ఇరువురకు ఇచ్చట ఒక వ్యవహారమున్నది. అది తేలిన తరువాతనే ఈ వివాహము సాగుట. సంపద విషయములో కుబేరుడు కూడా నాకు సాటిరాడు. దిగంతములలో కొట్టకొలది నా దాసులు మదనుగ్రహ తత్త సంపత్ సామగ్రిని భోగించుచున్నారు. వీడును వారిలో ఒకడే. ఓరీ సేవకుడా, సుందరుడా, నన్ను ఏమార్చి ఈతని ఇంటికేలా వచ్చితివిరా? రమ్ము, ఇచ్చట నుండి ముందు బయటపడుదాము.
నీకు కావలసినది ఇచ్చుటకు నేనున్నానుగా నాయనా, రారా ఇట్లు ఆ వృద్ధుడు పలుకగా సుందరుడు అతని వంక పరిహాసముగా నవ్వుతూ ఒకంత విలాసము ఉట్టిపడునట్లు, నా వల్ల కాగల కార్యములున్నచో చెప్పుము, చేసి పెట్టెదను అన్నాడు. దానికి వృద్ధుడు బిగ్గరగా, ఓ జనులారా, చక్కగా ఆలకించండి. ఈ సుందరుడు నాకు దాసుడండోయ్. దానికి ప్రమాణము నా దగ్గర గల దాస్యపత్రమే. వీడి తాత స్వయముగా వ్రాసి నాకిచ్చినది సుమా అన్నాడు. సభ స్తంభించినది. సభాసదులు దిగ్భ్రాంతులైనారు. ఏమవును ఏమవును అన్న ఉత్కంఠతో చూడసాగారు. అంత కుపిత సుందరుడు తిరస్కారముతో తీక్షణముగా, లోకమున బ్రాహ్మణ దాస్యము ఎక్కడైనా ఉన్నదా? నీవు మతిమాలిన పిచ్చివాని వలె వదరుచున్నావు. ఏది పత్రిక ఏదో ఉందన్నావు, బయటకు తీయి అన్నాడు. దాసుడు అయిన నీకు పత్రముతో పనేమిటోయ్ అని ఆ వృద్ధు దిగ్గున లేచి దూరముగా పోతుండగా సుందరుడు విచలితుడై వెంబడించి అతనిపైకి లంఘించి ఆ పత్రికను బలాత్కారముగా లాగుకొని చదివి కోపము మీరగా దానిని ముక్కలు ముక్కలుగా చింపివేశాడు. అంత ఆ వృద్ధుడు పొలికేకలు పెడుతూ, ఓ విద్వాంసులారా, చూచారా చూచారా ఈతని దుష్టతనము. మీరందరూ కళ్లు ఒప్పగించుకుని నోళ్లు వెళ్లబెట్టుకుని అట్లా చూస్తున్నారా? న్యాయమేదో అన్యాయమేదో ఈతని చర్య వలన ఏమగునో మీరే నిర్ణయించండి. వీడు గర్వముతో చేసిన ఈ పని వలన నాకీతడు దాసుడగుట అనివార్యమని చెప్పకనే చెప్పుచున్నది గదా అని ఆక్రోశిస్తున్న వృద్ధుని మాటలు విని ఆ సభ అంతా సంభ్రాంతమైంది. కొంతసేపటికి సద్దుమణిగిన తర్వాత వ్యవహార దక్షులైన పెద్దలు నృసింహవర్మచే ప్రేరేపింపబడి వృద్ధునితో, ఆర్య, తమకు వ్యవహారమున్నచో వేరొక చోటున పరిష్కరించుకునట మంచిది అన్నంతనే వృద్ధుడు, ఇచ్చటి వ్యవహర్తలు సహృదయులు కారు. ఇచ్చటి నుండి మేము పావనమైన నవనీతపురమును ఆశ్రయించెదము అని అచ్చటికి వెళ్లి పెద్దలను సంప్రదించాడు. వారు అతన్ని శాంతవాక్కులతో స్వాంతపరిచి, నువ్వు వృద్ధుడవు, వ్యవహారిజ్ఞాని వలె మాట్లాడుచున్నావు. మరి శాస్త్రములో అమ్ముటకు గాని కొనుటకు గాని బ్రాహ్మణుడు తగడు అని చెప్పబడింది కదా. మార్గాయాసము చేకాని, భ్రాంతి చేకాని, వార్ధక్యము చేగాని ఈ నీ ఆరోపములు ఉన్నవి. ఇక ఇవన్నీ ఆపి నీవు వెళ్లవచ్చును అన్నారు. అప్పుడు నరసింహ ప్రభు వృద్ధుని పట్ల క్షమ వహించి సుందరినితో, సకల విద్యాపారంగత్వముచే గురువుగా ప్రకాశించు నీవు ఈ వృద్ధుని వాక్యమునకు కోపించుట తగునా అన్నాడు. అంతట వృద్ధుడు అది తనను ఉద్దేశినట్లే భావించి, దాసులందు నాకు కోపతామములు లేవు సుమి. నా దాసులైనా పాటింపవలసిన ముఖ్య లక్షణం ఇదియే అని తెలియవలెను. ఈ వాదములు దేనికి? నా వద్ద మూల శాసనమే ఉన్నది. ఇంతకు ముందు అతను చింపినది దీనికి నకలు మాత్రమే అనగా విన్న జటిలుడు, దాసుడెవడోయ్, భ్రాంతుడైన ముదుసలివాగుడితో ఏమి పని? ఇంతకు ముందే రాజు జనులు అతని మాటలను లెక్క చేయక ఏదో వృద్ధుడు పోపమ్మని క్షమించిరి గదా. అతన్ని సాగనంపి మరలా లగ్న విషయమై శ్రద్ధ వహించదము అన్నాడు. వృద్ధుడంత వీరావేశముతో, ఏమి ఈ దేశం ఇంత అరాజకమైనదా? ఇచ్చట సజ్జనులే లేరా? నా దాసుని ఇతరులు లొంగ తీసుకొనుచున్నారా? సుందరా, నిజము చెప్పురా. నిర్భయంగా ఈ జనులందరి ముందు నీవు నా దాసుడవే అని నిశ్చయాత్మకముగా ప్రకటింపుము అన్నాడు.